హాయ్ అందరికీ. ఈ వీడియోలో దేవుడు గురించి, మంచి గురించి, ఇంకా చెడు గురించి తెలుసుకుందాం. పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ కష్టాలు, ఏమీ చేయలేని వాళ్ళకి అన్ని సుఖ సౌఖ్యాలు ఇస్తాడు దేవుడు అని మనం అందరం అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. చాలామంది అనుకుంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి. అసలు పూజలు ఏమీ చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు భక్తుడు శ్రీహరి పూజలు చేసే వాళ్ళకే ఎక్కువ కష్టాలు, ఏమీ చేయలేని వాళ్ళకి అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి అని అందరూ అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకే ఈ వీడియో. చాలామంది అనుకుంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అని. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించలేని వారికి అన్ని భోగాలు ఇస్తున్నారు అని అడిగాడు. స్వామి నారదుడితో కూడా ఇలా అన్నారు, నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలోకి సంచరించి వద్దాం అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల, మీరు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభు విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా, ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి, ఏంటి అని అడిగారు. శ్రీ మహావిష్ణువు అంటాడు, మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా, దానికి సేటు, మీ బాబు సొమ్ము ఇక్కడేమీ దాచారు, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు అని అంటాడు. మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాము, వెళ్ళు అని అంటాడు. వెళ్ళండి అని బయటికి తోసేస్తాడు. ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, ఆ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అని మాటలు అని అన్నంతగా అవమానించి పంపిస్తే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా, దానికి స్వామి, పదనారద వెళ్దాం అంటాడు. అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి, మాతా భిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది, ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి పాలని తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడు నారదులు వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, నీ స్వరూపం నాకు నచ్చడం లేదు,
ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ధనం వృద్ధి కావాలి అని దీవించారు. ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటారు. స్వామి, మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటారు. నారదుడు దానికి, స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ సేవ చేసుకుంటుంది. చనిపోయే సమయంలో బాధపడుతుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతూ ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. శ్రీ మహావిష్ణువు దానికి, నారదుడు, సరే స్వామి, ఇది అయితే అర్థమైంది. మరి ఆ సేటు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలకు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి, ఎవరికి, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతునికి నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి వేడకుండా, ఆయననే దైవ నామస్మరణలో మంచి పనులు చేస్తే ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది.